అందరికీ నమస్తే. నేను మీ పద్మ. రేణుక ఎల్లమ్మ కథ చెప్తాను. కాళ్ళ నొప్పులున్నా, చేతుల నొప్పులున్నా, బాధ ఎటువంటి బాధ ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా, ఎట్లాంటి కష్టాలున్నా, ఎలాంటి సమస్యలున్నా సమస్యకు సొల్యూషన్ చెప్తాను. మీ అందరికీ హృదయపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నేను వేడిగా పెడుతున్నా. మీ అందరికీ నమస్తే. చిన్నలు పెద్దలు వేడిగా చూసిన వాళ్ళు, చిన్న పిల్లలకు పిల్లల చేష్టలైనా మోడాలైనా, పిల్లలకు ఇంకేమన్నా పరిస్థితులు వచ్చినా, పెద్దలకు పండు ముసళ్ళకైనా, కాళ్ళ తిమ్మిర్లున్నా, అరకాళ్ళ మంటలున్నా, మోకాళ్ళ నొప్పులున్నా, మెడమెళ్ళ నొప్పులున్నా, ఏ నొప్పులకైనా సమస్య అందిస్తాను. మరి కిడ్నీల రవ్వలు ఉంటే కూడా దాన్ని కూడా సమస్య అందిస్తాను చెప్తున్నాను. మళ్ళీ ప్రతి ఒక్కటి పసుకలైన కానుగుణంగా మతిస్థితి ఉండోళ్ళకు, పసుకలైన వాళ్ళకు, మనుషుల మీద ఇప్పుడు చెప్పిన నడుగు మళ్ళీ గంట సేపటికి గుర్తు రాకపోయేటోళ్ళకు అది ఎటువంటి సమస్య అయినా కూడా సాల్వ్ చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి చిన్నలకు పెద్దలకు అందరికీ మరి మంచిగా అందరూ అర్థం చేసుకున్నట్టు మాట్లాడుతున్నాను. అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని సమస్యలు ఎదుర్కొని సమస్యలు ఉంటాయి. చదువులో కొంత పిల్లలు జ్ఞానం లేకుండా ఒకటి రాయవద్దు ఇంకోటి రాస్తారు. ఆ రాసేటి వాటిలో తప్పులు పోతే కూడా ఫెయిల్ అయినామని, ఇంత కష్టపడి చదివితే ఫెయిల్ అయినామని కొందరు సూసైడ్లు చేసుకుంటున్నారు. కొందరు ఏదో ఒకటి బాధపడుతున్నారు. కాబట్టి ఆ బాధలకు అన్నిటికీ కూడా సమస్య చూపిస్తానని చెప్తున్నాను. మరి ఇంకొక విషయం, భూముల పంచాయతీలు తెగనోళ్ళు కొట్లాటలు, భూముల పంచాయతీలు చాలా కిటకిటలు, కొట్లాటలు, ఏండ్ల కొద్దికి సమస్యలు ఉన్నోళ్ళవి కూడా కొంతకాలం నుంచి కొన్ని పరీక్షలు ఉండే వాటిని కూడా సాల్వ్ చేస్తామని చెప్తున్నాను. ఒకటి, కొన్ని ఇంటి పరిస్థితులు అరకత బరకత లేని వాళ్ళకు, అప్పుల బాధల్లో ఉండోళ్ళకు, ఇల్లు గడవలేని స్థితిలో ఉండోళ్ళకు, ఇంట్లో నరడిష్టి ఎక్కువ ఉండోళ్ళకు, అన్ని సమస్యలకు, ఇల్లు వాస్తుకు లేకపోయినా కానీ కూడా చిన్నపిల్లలకు యజ్ఞం పెట్టాలన్నా, పిల్లలకు ఏదన్నా జాతకాలు చూడాలన్నా ప్రతి ఒక్కదానికి సమస్య చూపిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ విన్నపం చేస్తున్నాము. ఇది ఎందుకు చేస్తున్నామంటే అందరికీ తెలవాలి. మనం చేసేది ఇంట్లోనే చెప్పుకొని కూర్చుంటే కుదరదు. అందరికీ తెలిస్తే, పబ్లిక్ చూస్తే, పబ్లిక్కు నచ్చితే వస్తారు, చేయించుకుంటారు అనేది కూడా అందరికీ తెలవాలని చెప్పి వీడియో పెడుతున్నా. ఇది చూసి అందరూ మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చితే ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తారని నాకు నమ్మకం ఉంది. చూడాలని కూడా కోరుకుంటున్నా. చూడండి. నా పేరు పద్మ. నేను ఇక్కడ సిటీలో ఉంటా, కాల్మంజర్ దగ్గర. నాది పల్లెటూరే కానీ నేను సిటీ వచ్చిన. నేను సిటీలోనే అమ్మవారి లగ్గం చేయించుకున్నా. ఇంకా మల్లికార్జున స్వామికి పాలు పట్టించి మల్లికార్జున స్వామి కళ్యాణం చేసేది ఉన్నది. మల్లికార్జున స్వామి కళ్యాణం నవంబర్లో 11 నెలల కార్తీక మాసంలో చేపిద్దామనేసి అనుకుంటున్నా. సత్యనారాయణ వ్రతం పెట్టేది ఉంది. ఇవన్నీ చేసుకునేది ఉంది. ప్రజలకు మంచిగా కావాలి, ప్రజలు మంచిగా ఉండాలి, ఎటువంటి సమస్యలు ఉన్నా సాల్వ్ చేయాలని, మరి కొంత పిల్లలు పెళ్ళిళ్ళు కాక, సంబంధాలు కుదరక మంచి సంబంధాలు కావాలని కోరుకున్న వాళ్ళకు కూడా మంచి సంబంధాలు వచ్చేటట్టు చేస్తామని కూడా సంస్కారం అందిస్తుంది. ఒకటి, కొన్ని అనుకోని కష్టాలు ఉన్న వాళ్ళకు కూడా దాని సమస్య ఏందో తెలుసుకొని సాల్వ్ చేస్తామని కూడా చెప్తున్నా. ఖచ్చితంగా ఇచ్చిన మాట మీద నిలబడతాము. అవన్నీ చూసుకొని చెప్పినవన్నీ మీకు నిజం అనిపిస్తే, చెప్పినవన్నీ కరెక్ట్ అనిపిస్తే మరి అందరూ ఇవన్నీ చూసి ఇవన్నీ ఇదైతే మరి చూసిన తర్వాత మాకు నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు ఎక్కడున్నా కానీ కూడా, ఏ ఏరియాలో ఉన్నా కానీ కూడా, మాది గండేడు మండలం, మహబూబ్ నగర్ డిస్టిక్, పరిగి తాలూకా. మాది గండేడు మండలం కాబట్టి మేము ఉండేది పల్లెటూరు. మా అమ్మగారిది ఓసంపల్లి, అత్తగారిది ఓసంపల్లి. నేను ఊర్లో ఉంటలే ఇప్పుడు, నేను సిటీలో ఉండిపోతున్నా. మీరు ఎక్కడికి వెళ్ళైనా కానీ కూడా ఫోన్ చేస్తే మీ సమస్యకు సంస్కారం అందిస్తామని కూడా చెప్తున్నా. కాబట్టి మీరు తప్పకుండా ఈ నెంబర్కి ఫోన్ చేయండి. నెంబర్తో సాతలు పెడుతున్నా, చూసి ఇది చేయండి. అందరికీ నమస్తే.